మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా మారగలదు. అదేవిధంగా ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా లైఫ్లో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు, ఈ మూడు లైఫ్లో ఎన్నో పాఠాలు మనకు నేర్పుతాయి. ఒత్తిడిని తట్టుకోలేని వాళ్ళు బొగ్గులా మిగిలిపోతారు. తట్టుకొని నిలబడిన వాళ్ళు వజ్రంలా వెలిగిపోతారు. సంతృప్తి లేనివాడికి ₹1,00,00,000 దొరికిన దండగే. సంతృప్తి ఉన్నవాడికి ₹10 సంపాదించిన పండగే. అన్ని చోట్ల మనిషి తెలివి మాత్రమే కాపాడదు. అప్పుడప్పుడు నీ మంచితనం కూడా నిన్ను రక్షిస్తుంది. మీరు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. జీవితం గడియారం రెండూ ఒక్కటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తిన ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగిన ప్రయోజనం ఉండదు. లైఫ్లో మంచి రోజులు చూడాలంటే చెడ్డ రోజులను దాటుకొని రావాల్సిందే. అడవికి పోయిన రాముడు రాజే, జూదంలో ఓడిన ధర్మరాజు రాజే. గొప్ప వ్యక్తిత్వం ఉంటే లైఫ్లో అన్నీ పోయినా మీరు ఎప్పటికీ రాజే. మరణమే మీ ఎదురుగా ఉన్నా మీ శత్రువు ముందు భయపడకండి. ఎందుకంటే మీ శత్రువుకు కావాల్సింది మీ మరణం కాదు, మీ భయం మాత్రమే. ఎవరి ధనం కోసమో ఎవరి బంధం కోసమో మనం పాకులాడే అవసరం లేదు. మన మాట మన గుణం బాగుంటే అవే మన దగ్గరకు వస్తాయి. నీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగును చూపించేదిగా ఉండాలి కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. మీ విజయాన్ని అడ్డుకునేది మీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటలేము. అదేవిధంగా కళ్ళు తడవకుండా జీవితాన్ని కూడా దాటలేము. నీ లైఫ్లోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అని కాదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీతో ఎవరుంటారు అనేది అతి ముఖ్యమైనది. నిన్ను ఎలాగైనా మార్చాలని చూసే ప్రపంచంలో నువ్వుగా ఉండగలగడం గొప్ప విజయం. ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టం అవుతుంది, అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. మనం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే చదవగలిగిన పుస్తకాలు రాయాలి లేదా రాయదగిన పనులు చెయ్యాలి. ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుడిని ధ్యానించడం మంచిది. మీ ఇంటి గుట్టు ఎవరికీ చెప్పవద్దు, ఇతరుల గురించి మాట్లాడవద్దు. మీ ప్రాణ స్నేహితునికి అయినా మీ ఇంటిలో జరిగే సంఘటనల గురించి చెప్పవద్దు. ఈనాటి జనాలు అర్థం చేసుకోవడంలో వెనుకుంటున్నారు, అపార్థం చేసుకోవడంలో ముందుంటున్నారు. ఎప్పుడైతే మీకు సహాయం చేసిన వారిని పతనం చెయ్యాలనుకుంటారో అప్పుడే మీ అసలు అయిన పతనం ప్రారంభం అవుతుంది. ఎంత సంపాదన ఉన్నా సరిపోక అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. కొద్ది ఆదాయంతోనే పొదుపుగా సంసారాన్ని నడిపేవాళ్ళు ఉన్నారు. రెండవ వారినే మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఒకరిపై నీవు ఎంత అభిమానం, గౌరవం, ప్రేమ, మర్యాదలు పెంచుకుంటున్నావో అంతకు రెట్టింపు వాళ్ళ దృష్టిలో నువ్వు చులకన అయిపోతావు. మన మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, నిరాశ ఏదైనా కానీ దేన్ని పెంచుకోవాలన్న నిర్ణయం మనదే. స్వార్థపరుడు ఎప్పుడూ కూడా వాడి స్వార్థం గురించి ఆలోచించుకుంటాడు.
ఎవరు ఏమైపోయినా వాడికి అవసరం లేదు. నీకు ఏముందని ఎగిసిపడుతున్నావో, దేన్ని చూసుకొని నువ్వు మురుస్తున్నావో అది నీకు దూరమయ్యే రోజు అతి దగ్గరలోనే ఉంది, గుర్తుపెట్టుకో. ఒకరి నమ్మకంతో మీకు అవసరం లేదు. మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకమే మీకు ఇస్తుంది. డబ్బులు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తిమీదనే ఉంటాయి. అప్పుడు నీవు వాళ్ళ కళ్ళకి కనిపించవు. మీలో ఉన్న భయాలను మీలోనే దాచుకోండి. మీలో ఉన్న ధైర్యాన్ని మాత్రం నలుగురితో పంచుకోండి. నీతో ఎవ్వరూ మాట్లాడకపోతే అది వాళ్ళ తప్పు. నువ్వు ఎవ్వరితో మాట్లాడకపోతే అది నీ తప్పు. నీవు మౌనంగా ఉండడం అనేది మూసి ఉన్న పుస్తకం లాంటిది. ఎక్కువగా నువ్వు మాట్లాడుతున్నావంటే ఎదుటివారికి నిన్ను చదివే అవకాశం ఇస్తున్నట్టే. నీవు ఒక వస్తువుని కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తాం. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం ఇవ్వని డబ్బు, ఆత్మీయత లేని రిలేషన్ ఉన్నా లేనట్టే. అబద్ధాలను బ్రతికించాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి, కానీ నిజాన్ని బ్రతికించాలంటే నయా పైసా ఖర్చు ఉండదు. అందుకే నిజాలు జ్ఞాపకాలు అయితే అబద్ధాలు అనుమానాలు అవుతాయి. గాలివానకు గొడుగు వాడిన ఫలితం ఉండదు. ముళ్ళ కంపను మంచినీళ్ళతో పెంచిన ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు అనుబంధాలు కూడా అంతే. నీవు కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే నీ మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. నీవు ఎవరినైనా ఎంతైనా ప్రశ్నించు, కానీ విమర్శించే ముందు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతల వాళ్ళు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తప్పక తీరుస్తారు. లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకునే మనిషి ముందుగా తనలోని బలాలను బలహీనతలను బేరేజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. నీవు ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం వృధాగా పోవు. ఏది మీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. ఏది మీకు నీడనిస్తుందో దానిని కోవెలగా భావించండి. ఏది మీకు మంచి నేర్పుతుందో దానిని నిరంతరం పూజించండి. ఏది మీకు సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించండి. అప్పుడే మీరు గొప్పవారు అవుతారు. నీవు మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడడం, మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండడం రెండూ నేరమే. నిన్ను గమనించే అన్ని కళ్ళు నువ్వు బాగుపడాలి అని అనుకోవు. కొన్ని మనం బాధపడితే చూడాలి అనుకుంటాయి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.